ఇక్కడ మనం షాక్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే చాలామంది అనుకుంటారు బాగా చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు ఉగ్రవాదులు కారు, డబ్బు లేక బీదరికంలో ఉంటూ తినడానికి తిండి లేని వాళ్ళు మాత్రమే ఉగ్రవాదులుగా మారుతారు అని. కానీ ఇక్కడ చూడండి, మన పోలీసులకు దొరికింది ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ క్లియర్ చేసి డాక్టర్స్ అయిన వాళ్ళు. డాక్టర్స్ కూడా ఉగ్రవాదులుగా మారారు అంటే ప్రాబ్లం పేదరికంలో కాదు, వీళ్ళ ఐడియాలజీలో ఉంది, వీళ్ళ మైండ్ సెట్లో ఉంది, వీళ్ళకు చిన్నప్పటి నుంచి నేర్పే విషయాల్లో ఉంది. ఇక్కడితోనే అయిపోయింది అనుకోకండి, ఇంకో డాక్టర్ కూడా దొరికాడు. వాడి పేరు అహ్మద్. అయితే వీడు మన హైదరాబాద్కి చెందినవాడు. వీడేం చేస్తున్నాడు అంటే క్యాస్టర్ ఆయిల్ని ఉపయోగించి ఒక వెరీ డేంజరస్ పాయిజన్ అయిన రేసిన్ని తయారు చేస్తున్నాడు. వీడి దగ్గర దాదాపు 4 కేజీల రేసిన్ దొరికింది. రేసిన్ అంటే ఏమిటంటే ఇది సైనైడ్ కంటే దాదాపు 6000 రెట్లు అత్యంత ప్రమాదకరమైంది. దీన్ని తీసుకుంటే మనిషి చనిపోవడం కన్ఫామ్. దీనికి ఎటువంటి విరుగుడు ఉండదు. వీడి దగ్గర దొరికిన రేసిన్తో 1000 మందిని అంతం చేయొచ్చు. అయితే ఈ చిల్లరగాడు మన హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తూ ఈ కెమికల్ని తయారు చేసి ఏదైనా ఒక అన్నదానం ఏర్పాటు చేసి ఒకేసారి 1000 మందిని లేపేయాలి అని ప్లాన్ చేశాడు. లేదా ఏదైనా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ ప్రసాదంలో ఈ విషాన్ని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. వీడు కూడా పాకిస్తాన్కి చెందిన ఐఎస్కేపీ అనే ఉగ్రవాద సంస్థకి ఇన్ఫ్లుయెన్స్ అయి వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇలాంటి పనులు చేస్తున్నాడు. ప్రాణాలు కాపాడే డాక్టర్లే ఇలా ఉగ్రవాదులుగా మారుతున్నారు అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఇలాంటి డాక్టర్స్ దగ్గర సాధారణ ప్రజలు కూడా సేఫ్ కాదు. ట్రీట్మెంట్ పేరుతో ఇలాంటి వాళ్ళు తమ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి విషాన్ని ఇచ్చి కూడా వాళ్ళను చంపగలరు. కాబట్టి ఇలాంటి డాక్టర్లతో జాగ్రత్తగా ఉండండి. మన హైదరాబాద్లోనే ఇలాంటి డాక్టర్ ఒకడు దొరికాడు అంటే దొరకని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు కావచ్చు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి ప్రజలారా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఆ డాక్టర్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాన్ని కూడా కాస్త తెలుసుకోండి. అలాగే బయట ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలకు వెళ్ళకండి. అలాంటి ప్రాంతంలో కూడా విషం నిండిన అన్నాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక